చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు పండుగ వాతావరణంలో అనిపిస్తుంది మనకు. ఇన్ని రోజుల తర్వాత చాలా మంచిగా అనిపిస్తుంది. కలర్ ఇట్లా అనుకోలేదు అవుతుంది ఇట్లాగా. చాలా పెద్ద ఫెస్టివల్ ఇది మాకైతే. ఇన్ని సంవత్సరాల తర్వాత అవుతుంది ఇట్లా కలర్ ఇట్లా ఊహించుకోలేదు. మోడీ సర్కార్ ఉన్నంత వరకు అయ్యింది ఇది, లేదంటే కాకపోతుండే. నెక్స్ట్ పిఎం వస్తాడు యోగి వచ్చిన తర్వాత ఇంకెన్నెన్నో మంచి హిందూ రాష్ట్రం అవుతుంది, మొత్తం ఇది హిందూ. మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మా తెలుగు ప్రజలకు అందరికీ అక్కడ ఎందుకు వాళ్ళందరూ మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి పండుగ మాకు వస్తాం కలర్ ఇట్లా అనుకోలేదు. ఎన్నో పండుగలు వచ్చినాయి, మాకు ఇది చాలా పెద్ద పండుగ. 500 సంవత్సరాల తర్వాత అయింది, మాకు చాలా పెద్ద పండుగ. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్న గల్లీ నుంచి చూసుకున్న ఈ భారతదేశం మొత్తం ఈరోజు ఒక దీపావళి లాగా మన ప్రధాని చెప్పినట్టు చాలా పెద్ద పండుగ. దీపావళి కన్నా పెద్ద పండుగ, అన్నిటికన్నా పెద్ద పండుగ ఇది. మన లైఫ్లో కాదు, వాళ్ళ పెద్ద పండుగ ఇది. ఎన్ని పండుగలు వచ్చాయి పండుగ కింద తర్వాతనే అంతా. ఎందుకన్నా చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది పండుగ. ఎవరు అనుకోలే ఇట్లా అవుతుంది అని చెప్పేసి. ఇది అయ్యింది, ఎవరు వేయలేరు, మనకు అయ్యింది. మన హిందూ అందరు గర్వపడేటట్టు అయ్యింది. ఎప్పటికి ఇలాగా ఉండాలి హిందుత్వం అనేది. అది ఒక సంస్కృతి సాంప్రదాయాలు దేవాలయాలు కాపాడుకోవడం మన బాధ్యత. అందులో ఈ తరము మన తరంలో రామాలయం అనేది ప్రతిష్టాపన, అయోధ్య రామాలయం జరగడం అదృష్టంగా భావించవచ్చు. మనం హిందూస్ అందరినీ ఇట్లనే రామాలయాలు అన్ని మన టెంపుల్స్ అన్ని కాపాడుకోవడం మన ధర్మం. అది మన హిందూస్ పుట్టినందుకు మనం అన్ని కాపాడుకోవాలి, అది మన ధర్మం. చేసుకోవాలి, అదంతా మనం చేసుకోవాలి. ఎందుకంటే మనం హిందూస్లో పుట్టినాం. జై శ్రీరామ్. ఈరోజు సెంట్రల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఒకవేళ వేరే ఇతర పార్టీలు అధికారంలో ఉంటే సాధ్యమయ్యేదేనా? ఏ పార్టీ వచ్చినా కాకపోతున్నాయి, కాంగ్రెస్ వచ్చినా కాకపోతున్నాయి. 21 మందిని పెట్టిరాలు కాంగ్రెస్ వాళ్ళు ఏది అయోధ్య కావద్దని. అసలు కాంగ్రెస్కి ఇలా గెలిపించారు ప్రజలు, పిచ్చి ప్రజలు అందరూ. బీజేపీ ఉన్నందుకు అయింది మనకి. అంత లేకపోతే ఏ ప్రజలు కాకపోతుండే. బీజేపీ లేకపోతే మన హిందుత్వం ఏం లేకపోతుండే. పిచ్చర్లుగా వస్తున్నాం మన హిందూస్ అందరినీ. కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మేము హిందువులం కాదా అని అంటారు. మరి వాళ్ళకి ఆహ్వానం వచ్చినా ఎందుకు కాదన్న, హిందూస్ కాదు, కాంగ్రెస్ హిందూ వాళ్ళు కాదు. కాంగ్రెస్ హిందూ కాదు, బీజేపీ హిందూ. బీజేపీ అంటే హిందూ అంటారు, హిందూ అంటే బీజేపీ అంటారు. అఖండ భారత్ ఎందుకు అంటారు? బీజేపీ పార్టీ ఏమంటారు? భారతీయ జనతా పార్టీ అంటారు. అది బీజేపీ అంటే. బీజేపీ ఉన్నందుకే అంతా మనకు అవుతుంది, ఎప్పటికీ అవుతూనే ఉంటుంది. ఇంకా బీజేపీ ఎక్కడ పోదు, కాంగ్రెస్ రాదు. అంటే పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీకి కానీ ఇంకా ఇతర పార్టీకి పెద్ద పెద్ద నాయకులకు కూడా ఆహ్వానం వస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిండు మేము వెళ్తలేమని చెప్పి నిరాకరించారు. ఏమని పెడతలేరు? కాంగ్రెస్ వాళ్ళు మేము వెళ్ళాం అయోధ్య కానీ అన్నారు. తెలుగు వాళ్ళు కాదు కదా, హిందూస్ కాదు కాబట్టి వెళ్తలేరు. హిందూస్ అయితేనే వెళ్తారు. అంటే బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది, మేము హిందువులం కాదా అని అంటారు కదా. మరి మత రాజకీయాలు చేస్తే గుడి ఎందుకు కడుతుండే అన్న? గుడి ఎందుకు కడుతుండే? హిందూస్ గురించి గుడి ఎందుకు కడుతుండే? అయోధ్య ఎందుకు తీసుకొస్తుండే? ఇంత పురాతన కాలంది తీసుకురాకొస్తుండే కదా. బీజేపీ పార్టీ హిందూస్ కాబట్టి తీసుకొని వస్తారు కదా. మతం కులతం ఏం లేదు, కానీ హిందూస్ అందరూ ఒక్కటి ఉండాలని చెప్పేసి పెట్టారు అంతే. మత కులత ఏం లేదు అలా. బీజేపీ ఏం క్రియేట్ చేయదు, ఏం లొల్లి చేయదు అంతే. కానీ హిందూస్ ఎట్లుండాలి అట్లా ఉండాలని చూపిస్తుంది అంతే. ఎవరికి పార్టీలో లొల్లి పెట్టదు, ఏం చెయ్యదు. బీజేపీ అంటే గది ఒక మంచిగా ఉంటుంది. బీజేపీ అంటే చిన్న పిల్లలకి అడిగినా చెప్తారు బీజేపీ అంటే ఏంది. భారతీయ జనతా పార్టీ.